జక్రాయిగూడెం పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన టీడీపీల మధ్య సమన్వయ చర్చలు ఫలించాయి. కూటమి అభ్యర్థి చిల్లి బాలరాజుకి సంపూర్ణ మద్దతు అందిస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొంతకాలం తెలుగు తమ్ములలో నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ బొరగం శనివారం నాడు అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ పోలవరంలో జనసేన అభ్యర్థి చిల్లి బాలరాజును గెలిపించడానికి 100% కట్టుబడి ఉంటానని బొరగం శ్రీనివాస్ అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు సమిష్టిగా పనిచేసి దుర్మార్గ వైసీపీ జగన్ పాలనను అంతం చేస్తామని తెలిపారు. పోలవరం స్థానంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని, అలాగే రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చిల్లి బాలరాజు అన్నారు. బొరగం శ్రీనివాస్ టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులతో కలిసి ఇకపై ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారని అన్నారు. తదనంతరం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసుకుని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జిల్లా నాయకులు ఎండ్రప్రగడ శ్రీనివాస్, ఉండవల్లి సోమసుందరం, తెలుగుదేశం పార్టీ 6 మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, 3 పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందులో భాగంగానే మా పోలవరం అభ్యర్థి బాలరాజు గారిని కలవటం, దాంతోపాటుగానే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారు, అట్లానే బీజేపీ పెద్దలు, టీడీపీ పెద్దలు, జనసేన పెద్దలు అందరూ కూడా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వలన రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతూ ఉందో ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు 80% దాన్ని ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేసినా కూడా ఈయన ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండటానికి వీల్లేదు, అందరూ కూడా నేను ఇచ్చే సంక్షేమ ఫలాలపై ఆధారపడాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పేదలకు రావాల్సినటువంటి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన R&R ప్యాకేజ్ కానివ్వండి, నిర్వాసితుల యొక్క ప్రతిఫలాలు కానివ్వండి ఇవ్వకుండా దోపిడీ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజున రాష్ట్రంలో ఉమ్మడిగా ఏర్పడి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, ఒక రాక్షసుని గద్దె దించాలి అనే ఏకైక ధ్యేయంతో 3 పార్టీలు కలిపి ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఏదైనా సరే ఈ రాష్ట్రంలోనే ఒక ఉమ్మడి ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ఏకస్థై పోరాటం చేసి ఏది ఏమైనా ప్రజాకంటకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకొని అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను